స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకొని రండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవసరమవుతున్న సందేశం ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవి గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, కూడిక ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? హల్లెలూయా. పక్కన అడగండి, బాగున్నావా? మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోవాకు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు అంట. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18:1. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించిన తరువాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం, దావీదు యోనాతాను ఇద్దరి హృదయాలు ఒకటైని అంట. హల్లెలూయా. అంటే దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయింది. అందువల్ల యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకొని అతన్ని ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక మాట చదువుదాం, చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక చాలు, మళ్ళొకసారి చదువు. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినది అని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అత్త కోడలు నయోమి రూతు వీళ్ళిద్దరి గురించిన సంభాషణ మనం వింటున్నాం. అయితే జరిగిన సంగతి ఏంటంటే, భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు, ఇద్దరు కోడళ్ళు ఎదరాలయ్యారు. నయోమి కూడా వెదరాలైపోయింది. ముగ్గురు మొండమోపాళ్ళు ఉన్నారు. ఆలోచన వచ్చింది. ఏనండి, జాగ్రత్తగానండి. కోడళ్ళారా,
మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, నేను మా సొంత ఊరికి వెళ్ళిపోతా అని సలహా చెప్పింది. పెద్ద కోడలు వర్ప ముద్దు పెట్టింది, వెళ్ళొత్తానత్త బాయ్ బాయ్ అంది, వెళ్ళిపోయింది. చిన్న కోడలు మాత్రం అత్త నిన్ను విడిచిపెట్టమని కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపో అని కానీ నాతోటి అనద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. నువ్వు చచ్చిన కాడనే నేను కూడా చచ్చిపోతా. మరణం తప్ప మరి ఏది మన ఇద్దరిని వేరు చేయకూడదు. చచ్చిపోతే తప్ప మన ఇద్దరిని విడిచిపోకూడదు, కలిసే ఉందాం. అక్కడ అత్త అన్న మాట ఏంటంటే, ఈ అమ్మాయికి నాతో కూడా రావటానికి, కలిసి ఉండటానికి మనస్సు కుదిరింది. హల్లెలూయా. ఇక్కడ అత్త కోడళ్ళ యొక్క మనస్సు ఏమైంది అంట, కలిసిపోయింది, మనస్సు కలిసింది. హల్లెలూయా. యోనాతాను దావీదుకేమో హృదయాలు కలిసినాయి, ఏక హృదయం ఏర్పడింది. నయోమికి ఋతుకేమో మనస్సు కలిసింది, ఏక మనస్సు కలిగి ఉంది. మరొక మాట కూడా చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి కొన్ని మాటలు చూద్దాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి 65 బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు ఎవరితోనంట? దేవునితో నడుచుచు కుమారులను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, హనోకు దేవుడు ఇద్దరు కలిసి నడిచారంట. ఇద్దరు వ్యక్తులు సమ్మతించకుండా కలిసి నడవలేరు. కాబట్టి ఇద్దరు సమ్మతిస్తేనే, ఇద్దరు సర్దుకుని నడిస్తేనే, ఇద్దరు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి ఒకటి ఇష్టం ఉంటే అది యువతల మనిషికి ఇష్టం లేకపోవచ్చు. ఆ వ్యక్తి కోసం ఈ వ్యక్తి తన ఆశలన్నీ చంపుకోవాలి, తన కోరికలన్నీ చంపుకోవాలి. హల్లెలూయా. హనోకు దేవునితోటి సమ్మతించి కలిసి నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు నడిచాడు అమ్మా? అయ్యా ఎన్ని సంవత్సరాలు నడిచాడు? మళ్ళీ ఒకసారి చూడండి, 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. ఆయన బ్రతికిన సంవత్సరాలన్నీ ఎన్ని? 365 సంవత్సరాలు. అంటే 65 సంవత్సరాలు అంతకుముందు తన జీవితం యేసు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా గడిచిపోయింది. యేసు ప్రభు దేవుడు తోడైన తర్వాత దేవునితో కలిసి ఎన్నేళ్ళు నడిచాడు? 300 సంవత్సరాలు దేవునితో కలిసి, దేవునితో నడుస్తూ ఏం చేశాడంట? కుమారులను
కుమార్తెలను కన్నాడా లేదా? కన్నాడు. అంటే భార్యా పిల్లలు కలిగి ఉండి కూడా పిల్లలతో ఇల్లు సంసారంతో అన్నీ ఈడ్చుకుంటూనే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హల్లెలూయా. అయ్యా కష్టమే కదా, 2-3 పిల్లలతోటి ఒక్క భార్యతోటి ఈ సాగరం ఈదలేకపోతున్నా, ఈ భారం, ఈ జీవితం అనే బండి లాగలేకపోతున్నా అనేవాళ్ళు ఎంతోమంది. కానీ ఈయన అంటున్నాడు, దేవునితో కలిసి నడుస్తూనే 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడుస్తూనే పిల్లలను కన్నాడు, పెంచి పెద్ద చేశాడు. వాళ్ళకు చేయాల్సిన పుణ్యాలు, పురుళ్ళు, పెళ్ళిళ్ళు అన్నీ చేసుకుంటూనే వచ్చాడు. ఆయనకు సాధ్యమైంది. మరి నీకు కూడా సాధ్యం అవుతుందా? పక్కన వాళ్ళని అడగండి, నీకు కూడా సాధ్యం అయిద్దా? భార్య పిల్లలతో కలిసి దేవునితో కలిసి నడవటం కుదురుతుందా? హల్లెలూయా. రూతు ఏమీ ఆశించల, అత్తతో మనస్సు కలిపింది. ఆమేన్. యోనాతాను వేరే ఆశించల, దావీదుతో హృదయాన్ని కలిపాడు. ఇద్దరిది ఏక హృదయం అయిపోయింది. రూతు, నయోమి ఒకే మనస్సుతో ఉన్నారు, వేరే మనస్సు లేదు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. నువ్వు చనిపోయిన దగ్గర నేను చచ్చిపోతా. మరణం తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేస్తానికి వీలు కుదరదు. ఒక ఏక మనస్సు. హల్లెలూయా. పక్కన ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు ఓర్ప. ఆమె సంగతి ఏంది? ఆమెకి వేరే ఆలోచన ఉంది. ఏం ఆలోచన? నా జనాన్ని విడిచిపెట్టుకోవాలా, నా దేవుళ్ళందరిని విడిచిపెట్టుకోవాలా, వాళ్ళ దేశం పోతే నా దేవుళ్ళు, నా దేవతలు ఉండరు, అన్నీ వదులుకోవాలా. ఆహా, నాకు అది ఎట్ట కుదురుద్ది? హల్లెలూయా. నేను వెళ్ళిపోతాలే. హల్లెలూయా. వదులుకుంటాను, అతనైనా వదులుకుంటా, అతను నమ్ముకున్న దేవుణ్ణైనా వదులుకుంటా, నేను మాత్రం నా జనాన్ని వదులుకోను, నా దేవుళ్ళను వదులుకోను. హల్లెలూయా. తిరిగి అక్కడ ఒక మాట చూడండి, ఆమె ఏం చేసిందంట? ఋతు గ్రంథం ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, ఆమెను హత్తుకొని, ఆ మైకి లేదంటమ్మా, పోయిందా? బ్యాటరీ లేదని చూడయ్యా. హల్లెలూయా. ఆమె ఇదిగో తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయింది. చాలు. ఎక్కడికి వెళ్ళిందంట? ఓర్ప ఎక్కడికి వెళ్ళింది? తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయింది. హల్లెలూయా. 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 ఏమేమంటుంది? రూత్ ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం. మనస్సు కలిగింది. ఏమో మనస్సు కలగల. ఈ మనిషి యొక్క మనస్సు ఏకీభవించల. చాలామంది మనతోటే కూర్చుంటారు కానీ మనస్సు కలవదు. కొత్తపల్లిలో ఒక ఆయన ఉండేవాడు, పెరమాళ్ళని చుట్టుపక్కల అన్ని ఊర్లో తిరిగి సితారాతోటి వాయించుకుంటా సినిమా పిచ్చి వల్ల ఇంటికి పోయి సినిమా పాట పాడతాడు.
భిక్షం అంటాడు, అడుక్కుంటాడు. ప్రార్థన వాళ్ళు అట్టుకుందే వీళ్ళు చర్చికి వెళ్ళి వాళ్ళని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేసేస్తాడు యేసయ్య పాట. అదిరిపోతుంది. ఏం పాటలు పాడతాడో. కొత్తపల్లి పెరుమాళ్ళని ఒక కన్ను కొంచెం గుడ్డిగా ఉండేది, ఇప్పుడు లేట్ చనిపోయాడు. చుట్టుపక్కల ఊర్లు దాదాపు అన్ని ఊర్లకు తెలిసి పరిచయమైన వ్యక్తే పాట పాడతాడు. ప్రార్థన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక పాట పాడేవాడు. ఏమని? మానవులందరూ ఒక్కటేనని, మదిలోన మన యేసు ఒక్కడేనని, అందరూ వీణులు విందుగా. తర్వాత సంగతి మనుషులు కలుతురు కానీ వారి మనస్సులు కలవవు, వారేలా నీతిమంతులవుదురు. ఆయన పాడే పాట అది. మనుషులు కలుసుకుంటారంట, వాళ్ళు మన దగ్గరే కూర్చుంటారు, మన పక్కనే ఉంటుంటారు. అప్పుడు నీ మీద ఎంత 7 కేజీలు ప్రేమ వలకపోసినట్టుంటారే కానీ మనస్సు కలవదు. ఇన్నాళ్ళు కాపురం చేసింది, కలిసిమెలిసి పక్క తోడు కోడలతోటి అత్తతోటి ఆ ఇంట్లోనే ఉంది, ఆ ఇంటి ఆయన్నే చేసుకుని ఆ ఇంటి కోడలుగా వచ్చి ఇన్నాళ్ళు ఉన్నదే, అత్తతో మనసు కలిసిందా? కలవలా. మనసులో ఏముంది అయ్యా? ఆమెకు మనసులో ఏముంది? ఏనాటికైనా ఎన్ని వేషాలేసి నేను ఇక్కడ నాటకాలు ఆడినా ఏనాటికైనా నా దేవుడి దగ్గరికి నేను పోతా. ఎందుకుంటాను ఇలా దేవుడిని నేను ఎందుకు నమ్ముకుంటా? ఏదో పేరు కట్టొచ్చాను కానీ మనస్సు కలవల. రూతు అట్ట కాదు, అత్తతో ఏకమైపోయింది, మనస్సు కలిగింది. అత్త మనిషిని మాత్రమే నేను కలిసి కాదు, నా మనస్సు కూడా నీ మనసుతో ఏకమైపోయింది. కానీ వార్ప ముద్దు కూడా పెట్టింది. ఎంత ప్రేమ! ఏం ప్రేమ ఇది? కపటపు ప్రేమ, దొంగ ప్రేమ, వేషధారణ ప్రేమ. దైవికమైన ప్రేమ కాదది, ఆత్మ సంబంధమైన ప్రేమ కాదది, అది దొంగ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడికి కావలసింది మనస్సు కలిపేవాళ్ళు కావాలి, హృదయాన్ని కలిపేవాళ్ళు కావాలి, ఏక మనస్సు ఏక ఆత్మ కలిగిన వాళ్ళు కావాలా. దేవుడు కోరుకునేది, దేవుడు ఎదురు చూసేది అట్టటోళ్ళ కోసం. దావీదు హృదయము, యోనాతాను హృదయం ఏమైనాయి అంట? కలిసిపోయినాయి అంట. రూతు మనస్సు, నయోమి మనస్సు కలిసిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనస్సు కలపలేని వాళ్ళు, హృదయాన్ని కలపలేని వాళ్ళు ఉండరు. ఏదో పైకి కాసేపట్ట ఉంటారే కానీ ఏనాటికైనా వార్ప వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు, నేను వదిలేస్తారు. అయ్యో నేను ఎంత ప్రేమ చూపిస్తే, అయ్యో ఎంతగా నేను ఆప్యాయంగా నేనుంటే ఇది హిందీ. హల్లెలూయా. అవును, మనస్సు కలిపినట్టు రూతు నయోమి ఏ రీతిగా ఏక మనస్సు కలిగి ఉన్నారో అలాగే మనస్సు కలపగలిగితే తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. మనస్సు కలపాల. పక్క వాళ్ళని అడగండి, ఎన్నాళ్ళు అయింది ప్రార్థనకు వస్తాం? పక్కన అందరితోటి మనస్సు కలుస్తుందా? మాట అయితే కలుపుతాను కానీ మనస్సు మాత్రం అల్లంత దూరంగా ఉంటుంది. ఏదో నేను పైకి వస్తానన్నాను కానీ నేను ఎందుకు వస్తాను? హల్లెలూయా, హల్లెలూయా. లేదు ప్రియులారా, మనస్సు కలవాల. యేసు ప్రభువుని నమ్మేవంటే నీ మనస్సు మిగతా వాళ్ళతో కలిసి
ఏకీభవించాల, ఏక మనసు రావాల. పక్క వాళ్ళతో చెప్పండి. ఏక మనసు రానంత వరకు యేసుక్రీస్తు ఆత్మ నీలోనికి రాదు. యేసుక్రీస్తు ఆత్మ రానంత వరకు నీవు ఆత్మ సంబంధివి కాదు. ఆత్మ సంబంధివి కానంత వరకు ఆయనతోటి నీవు ఏకమై చెట్టులో కొమ్మగా అతుకబడలేవు. హల్లెలూయా. ఈ కొమ్మ ఏకమైపోతుంది. హల్లెలూయా. ఇది అతుకుపడి ఉంది, అతుక్కునుంది, కలిసిపోయి ఉంది మొదలుతోటి. ఇది ఫలిస్తుంది. అందుకే యేసుప్రభు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండనియండి, అప్పుడు బహుగా ఫలిస్తారు. ఫలించాలంటే నిలిచి ఉండాలా. ఆయన మాటలు మనలో ఉండాలా, మనం ఆయనలో నిలిచి ఉండాలా. హల్లెలూయా. అంటే ఆయన మాట దాటి నేను రాలేను, ఆయన మాట జవదాటి నేను వెళ్ళలేను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని మాటకే కట్టుబడి ఉంటావా? అంతే. అట్ట కాదు. ఏం పోయింది? అందరూ దండం పెడుతున్నారు, ఆ విగ్రహానికి ఒకసారి అట్ట దండం పెట్టరాదు. నేను యెహోవాను ఆరాధించే దేవుణ్ణి నమ్ముకునే బిడ్డని, విగ్రహానికి నమస్కారం చేయకూడదు. నేను ఎట్లా చేస్తా? చెయ్యను. హల్లెలూయా. ఉరి తీసి చంపేస్తారంట, చంపుకోమను. నేను మాత్రం సావటానికైనా సిద్ధమే. కానీ రాజుగారికి మంత్రి గారికి దండం పెట్టి నమస్కారం చేసి నేను ఆ పని చేయను. చేతులెత్తి దేవునికి నమస్కారం చేస్తా. హల్లెలూయా. రాజుగారికి దండం పెట్టకపోతే, మంత్రి గారికి నమస్కారం చేయకపోతే ఉరి తీస్తారంట, తీసుకోమాను. నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను యూదుడిని. ఒక యూదుడిగా నేను ఎలా చేస్తాను ఆ పని? చేయలేను, తగదు. ఖచ్చితంగా చెప్పేశాడు. హల్లెలూయా. నిష్టకు, నియమానికి, క్రమానికి, దేవుని మాటలోనే నిలిచి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపాన్ని చేసుకొనకూడదు. నిర్గమకాండ 20 అధ్యాయం మొదటి నుంచి చదివితే తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి, అక్కడ ఆ మాట ఉంటుంది. నమస్కారం చేయకూడదు, అది దేవుని మాట. ఆ మాటలోనే నిలిచి ఉన్నాడు. ఉరి స్తంభం మీద ఉరి తీసి చంపేస్తామన్నారు. ఉరి స్తంభాన్ని కూడా నిలబెట్టారు. దేవుని మాట కోసం ఖచ్చితంగా నిలిచి ఉన్నటువంటి మొర్దెకైని ఉరి తీశారా? ఉరి స్తంభం నిలబెట్టినోడిని ఉరి తీశారు. హల్లెలూయా. నీవు కూడా దేవుని మాటలో నిలిచి ఉండు. హల్లెలూయా. దేవుని మాటలో నిలిచి ఉండు. నీకు విరోధంగా లేచిన అది ఏదైనా వర్ధిల్లదు, అది ఏదైనా జయం పొందదు. అయితే నువ్వు దేవుని మాటలో నిలబడాలి. నేనెవరిని అనుకున్నావు? యోధుడిని. అది నాకు తగదు, నిన్ను నమస్కారం చెయ్యను. ఇంకొక చోట విగ్రహానికి దండం పెట్టు అంటే నేను పెట్టను అంటున్నాడు. పెట్టకపోతే అగ్ని గుండంలో వేస్తామంటున్నారు. వేసుకో. హల్లెలూయా. కాలిపోతావు, చచ్చిపోతావు. మా దేవుడు సమర్థుడు, రక్షించటానికి సమర్థుడు. రక్షించకపోయినా సరే సౌకైనా సిద్ధమే. కానీ దేవుని మాట మీరి విగ్రహానికి నమస్కారం మేము చెయ్యం. హల్లెలూయా. మా మాట వినవా? మేము చెప్పినట్టు చెయ్యవా?
మా అధికారం ఏందో, మా తడాక ఏందో చూపిస్తాం. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేశారు. అగ్నిగుండంలో పడితే వీళ్ళకంటే ముందు రెడీగా ఉన్నట్టున్నాడు. అగ్ని మంటలు చల్లారిపోయింది. ఆడుతూ పాడుతూ చక్కగా పాటలు పాడుతూ తిరుగుతూ ఉన్నారు. 4 తిరుగుతున్నారు. ఏంటి అబ్బాయి, వేసింది ఎంతమంది? 3 4వ వ్యక్తి దేవతల రూపం, దేవదూతల స్వరూపంలాగా ఉందే. హల్లెలూయా. అవునండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, దేవుని సేవకులారా, బయటికి వచ్చి బయటికి రండి, నా యొద్దకి రండని పిలువగా, నా దగ్గరికి రండి అని పిలవగా, షడ్రక్ మెషక్ అబేద్నెగో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఆ అగ్నిలో నుంచి బయటకు వచ్చారు. అధిపతులను, ఆ, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారు దేవుడు ఎవడు దూషించునో వాడే తుత్తు నీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునని అక్కడి నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిని బబులోనులో సంస్థానములో హెచ్చించెను. ఆమేన్. హల్లెలూయా. సంస్థానంలో వాళ్ళని హెచ్చించాడంట. ఎందుకని? షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే సమర్థుడు, పూజార్హుడు. ఆయన గని ఎవడైనా దూషించారా ఏమైపోతారు? వాడి ఇల్లు పెంట కుప్పగా చేసేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమర్థుడైన దేవుడు. అయితే నువ్వు ఎట్లా ఉండాలంట? మనం ఎట్లా ఉండాలా? హల్లెలూయా. రాజు శాసనాలను వ్యర్థపరిచారంట. తమ దేహాన్ని సమర్పించేసారు. కాల్చేస్తారా? కాల్చుకోండి. రాజుగారి ఆజ్ఞ ఉంటే ఎవడికి లెక్క. రాజుగారి ఆజ్ఞ అయితే ఏంటంట? రాజుగారి ఆజ్ఞ కంటే మా దేవుని ఆజ్ఞ మాకు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాజుగారి ఆజ్ఞ కాదు, దేవుని ఆజ్ఞ. వాళ్ళ మనసుకి, వాళ్ళ దృష్టికి దేవుని ఆజ్ఞ అంత ముఖ్యమైంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని మాట ముఖ్యమా, మీ కులస్తుల మాట ముఖ్యమా? హల్లెలూయా. ప్రియులరా, ఓర్ప మా చుట్టాలు ఏమన్నా అనుకుంటారు, మా దేవుడు బాధపడతాడు, నేను తిరిగి మళ్ళీ మా దేవుడి కాడికి వెళ్తా. ఏదో సంబంధం, మంచి సంబంధం దొరికిందని పెళ్లి చేసుకున్నాను, కానీ ఆయన కాస్తే చచ్చిపోయాడు. నేను మనస్ఫూర్తిగా వచ్చానా ఏంది? ఇక్కడ ఏమన్నా స్థావరంగా నిలబడదామని వచ్చానా ఏంది? వాళ్ళ దేవుడిని పూర్తిగా నమ్ముకోవటానికి వచ్చానా ఏంది? బాగలేదు కాబట్టి వచ్చాను. రోగం అయితే తగ్గింది, జబ్బు అయితే నయమైంది, బాగానే ఉంది. ఇంకెల్లకాలం ఆ దేవుడినే పట్టుకొని ఎలాడుతూ ఉంటానా ఏంది?
నేను ఎట్టకేలకు మళ్ళీ వెనక్కి పోనా? వార్ప తిరిగి మరలా తన దేవతల దగ్గరికి వెళ్ళిపోయిందంట. కానీ రూతు లేదు. అత్త, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. సమస్తాన్ని వదులుకుంది, కులాన్ని వదులుకుంది, తన దేవతను వదులుకుంది, తన ఇంటి వారిని వదులుకుంది. నీ దేవుడే నా దేవుడు. యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నమ్మింది, యేసు ప్రభుని హృదయపూర్వకంగా నమ్మింది. యేసుని నమ్మిన అత్తను హత్తుకుని ఉంది, ఆమెనే వెంబడిస్తూ వచ్చింది. బెత్లెహేముకు చేరుకున్నారు. అక్కడ బెత్లెహేములో మందిరం, దేవుని సన్నిధి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని బిడ్డల సహవాసం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, ఆత్మీయత అక్కడ దొరుకుతుంది. తన ఆత్మీయ జీవితాన్ని సాగిస్తూ ఉంటే బోయేజుకి భార్యగా మారిపోయింది. యేసు ప్రభుకే మొత్తవ తల్లిగా మారిపోయింది. అన్యురాలై మోయాబురాలుగా పుట్టిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె ఒక స్త్రీ. యూదుల యొక్క లిస్టులో స్త్రీ పేరు దాదాపుగా ఎత్తరు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను. ఈ రీతిగా వత్తదే కానీ వంశావళుల మధ్యలో స్త్రీల పేర్లు రావు, ఎత్తరు వాళ్ళు. హల్లెలూయా. మరి అలాంటి వంశావళి మధ్యలో ఈ రూతు పేరు కూడా ఎక్కింది. కారణం ఆమె చేసిన తీర్మానం అట్టాడిది. ఆమేన్. అత్తతో మనస్సు కలిపింది. అత్త నమ్ముకున్న దేవుణ్ణి ఆమె కూడా నమ్ముకుంది. ఏదో ఒక భర్తను చూసి పెళ్లి చేసిద్దని, పిల్లలకి అందామని ఆమెకి అలాంటి ఆలోచన ఏమీ లేదు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా నమ్ముకుంది, మనస్సు కలిపింది. హల్లెలూయా. ఏక మనసు కలిగి ఉంది కనుకనే ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే యోనాతాను దావీదు ఇద్దరు హృదయాలు ఏకమైపోయినాయి. అందుకే ప్రేమించాడు. హృదయం కలిస్తే ప్రేమ పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. కాబట్టి హానోకు దేవునితోటి మాట కలిపాడు, దేవునితోటి నడక కలిపాడు, దేవునితోటి హృదయాన్ని కలిపాడు, మనస్సును కలిపాడు. దేవునితో హానోకు ఏకమైపోయాడు. ఎంతవరకు అంటే ఇల్లు ఉంది, సంసారం, పిల్ల జల్ల అన్నీ ఉన్నా కూడా 300 సంవత్సరాలు యేసయ్యతోటి కలిసి నడిచి 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 చివరికి ఎత్తుకుని పోయాడు. అదేంది? అందరిలాగా చనిపోయి సమాధి చేయబడి జ్ఞాపకార్థ కోటాలు పెట్టి బొంగు పేలాలా, ఏమంటారమ్మా పేరమ్మమ్మ, ఏంటి అంటారు చూడు, పేలాలా, ఓరి పేలాలా, చచ్చిపోతే దినమైనా తద్దినమైనా ఏందో పిండ కూడని ఏందో వేస్తారు కదా, పేలాల ఏంటి పెడతారు కదా, పలహారం అని పెడతారు. ఆయనకి అట్టటి ఏమీ వేయలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏ జ్ఞాపకార్థ కోటాలు లేదు. ఎందుకని? మిగతా అందరిలాగా చనిపోలా, సమాధి చేయబడలా, దేవునితో కలిసి నడుస్తూ నడుస్తూ నడుస్తూనే దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెనకీడితే వెళ్ళిపోయాడు. పరలోకం శరీరంతో వెళ్ళలేరు కదా. అవును, పరలోకం వెళ్ళాల్సిన సందర్భం వస్తే రెప్పపాటున హానోకు యొక్క శరీరం, ఈ మట్టి దేహం మహిమ శరీరంగా రూపాంతరం చెందింది. ఆమె మహిమ శరీరం వచ్చేసింది. మహిమ శరీరంలో ఉన్న దేవుడు మహిమ శరీరంలో ఉన్న హానోకును ఎంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. రేపు మన పరిస్థితి కూడా అదే. ఈ మట్టి శరీరం రెప్పపాటున మహిమ శరీరంగా మార్పు చెందుతుంది. హల్లెలూయా. చెప్ప పెట్టకుండా పక్కనున్న భార్యకి, పక్కనున్న భర్తకి, పక్కనున్న పిల్లలకి, పక్కనున్న బంధువులకి ఎప్పుడు లేచి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు.
అంతే, తెలీదు. హల్లెలూయా. రెప్పపాటున ఈ మట్టి శరీరం మార్పు చెందుద్ది. కన్ను రెప్ప, పై రెప్ప వచ్చి కింద రెప్ప తగిలినంతసేపట్లో కల్లా ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి ఒక పిలుపు వినపడుతుంది. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్పు చెందుతుంది. ఆత్మ శరీరంతో మనం రెక్కలు సాపి మేఘాల మీదకి ఎగిరి ఎక్కుతాం. యేసు ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్ళిపోతాం. మరి అట్లా వెళ్ళాలంటే ఏక మనసు కావాలి. ఆమేన్. అలా వెళ్ళాలంటే ఏక హృదయం కావాలి. ఆమేన్. అలా వెళ్ళాలంటే యేసుతో ఏకమైపోవాలి. ఆయన నడిపించే దారిలో మనం నడవాలి. కాదు మా ఇష్టం, మా చుట్టాలకి నచ్చదు. ఏం నచ్చదు? అదే ప్రార్థన అంటే, బాప్తిసం అంటే, బల్లారాధన అంటే, రొట్టె రసం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు. హల్లెలూయా. మరి పరలోకానికి రావా? ఆశ ఉంది రావాలని, కానీ ఆ కార్యక్రమాలన్నిటిలో మా వాళ్ళకి నచ్చదు. దొంగ సాటుకు బైబిల్ సాటును పెట్టుకొని ప్రార్థనకు వచ్చి ఏదో రోగం వచ్చింది, వచ్చా, తగ్గిపోయింది, పోతా, ఇంకా అంతవరకే. కానీ పరలోకం దాకా పోవాలంటే ఈ నియమాలు, ఈ క్రమాలు, ఈ కట్టుబాట్లు ఇవన్నీ ఏడగుదురుద్ది. అంత తేలిక కాదే ఇది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, పరలోకానికి వస్తావా? ఇది ఇరుకు ద్వారం. నీ ఇష్టం ఉండదు, చల్లదు. కులస్తుల పెత్తనం చల్లదు. నీ ఇంటి వారి యొక్క ఏలుబడి నీ మీద చల్లదు. కాడెత్తుకున్న తర్వాత, కోడి దూడ మీద కాడి ఎత్తుకున్న తర్వాత అయ్యయ్యో మెత్తగా మేతేసి తవుడేసి బాగా నీడ పట్టున పెంచా. మా కోడి దూడ అరకకని ఎండకి అరక గట్టి తీసుకెళ్తుంటే నాకు బాధ వేస్తుంది, మనస్సు గాయపడుతుంది అని ఈ కోడి దూడని పెంచిన ఆయన కొంచెం బాధపడుతున్నాడు. అయ్యా ప్రసాద్, ఆ కోడి దూడ బాధపడుతుంది, ఎండకు పోతుంటే నాకు మనస్సు ఒప్పుకోవట్లేదు అని కోడి దూడని పెంచిన ఆయన మనస్సు బాధపడుతుంది. నేను కాడి ఎత్తుకొని యేసయ్య కాడి కింద ఉండటం నాకు కుదరదులే, ఆయన్ని కష్టపెట్టడం నాకు నచ్చదులే, ఎనిక్కిపోతాను అందనుకో కోడి దూడ. అయ్యా పొలం దున్నుద్దా ఇదే? మరి ఆయన బాధపడుతున్నాడుగా, అదేంది చెప్పరు? హల్లెలూయా. హల్లెలూయా. బాధపడుతున్నారు కదా. లేదు, ఎవరు బాధపడని యేసయ్య కాడి కిందకు వచ్చావా? ఆ కాడి అవతల పక్క యేసయ్య, యువతల పక్క నువ్వు ఉన్నావు. ఆయన కాడి కింద తల దూర్చి ఆయన మాటకు విధేయత చూపి ఆయన ఆలోచన ప్రకారం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలా. ఆమేన్. అది భారమైన బరువైన, అది కష్టమైన దుఃఖమైన ఆయన కాడి కింద సాగిపోవాలా. అప్పుడే పరలోకం దాకా తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య కాడి కిందకు వచ్చావు, కాడి కిందనే ఉండు. కాడి మీద చెయ్యి వేశావు, వెనక్కి తిరగగాక. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మన బంధువులకు ఇష్టం ఉండదు, కొన్నిసార్లు మన ఇంటి వాళ్ళకే ఇష్టం ఉండదు. వాళ్ళు ఎవరికో ఇష్టం లేదని యేసయ్య కాడి నుంచి తప్పుకుంటేనే కదా ఇంకొక కాడి కిందకి పోయేది. పక్క వాళ్ళని అడగండి, వేరే కాడి కిందకి వెళ్తావా, యేసయ్య కాడి కిందనే ఉంటావా? యేసయ్య కాడి సులువైంది, తేలికైంది, అంత బరువైంది ఏం కాదు. నీకు విశ్రాంతి కలుగుతుంది. ఆమేన్. నువ్వు ఆయన కాడి కిందనే ఉండాలా. ఆమేన్. మళ్ళీ వెళ్ళి సైతాన్ కాడి కింద ఇరుక్కుంటానంటే
ఎట్ట కుదురుద్ది? కుదరదు, వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వార్ప వెళ్ళిపోయింది. తన మనస్సు ఇష్టం వచ్చినట్టు, తన మనసు కోరుకున్నట్టు వెనకటి దేవతల కాడికి వెళ్ళిపోయింది వార్ప. సచ్చి ఎక్కడికి పోయి ఉంటుంది అనుకుంటాం? ఇంకెక్కడికి పోద్ది? పాతాళానికి, నరకానికి. యేసు కాడి కిందకి వచ్చావు, పరలోకం పోయేదాకా ఆ కాడి కిందనే ఉండు. ఆమేన్. అయితే ఏక మనసు కావాలా? హల్లెలూయా. ఏక ఆత్మ కావాలా? హల్లెలూయా. అందరితో మనసు కలిసిపోవాలా? హల్లెలూయా. అందరితో హృదయం కలపాలా? హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వారు ఏ కులం వాళ్ళైనా, వారు ఏ జాతి వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నా యేసయ్య మనస్సు రావాలా? హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనస్సు మీరు కూడా కలిసి ఉండాలి. అంటే యేసు క్రీస్తు యొక్క మనస్సు, ఆయన మనస్సు వేరుగా ఉంటుంది. హల్లెలూయా. అయ్యా, ఎవడికి ఇష్టం లేదు నేనంటే? నీకైనా ఇష్టమైతే నన్ను బాగు చేయవా అంటే నాకు ఇష్టమే. కుష్టి రోగం అని అందరికి ఇష్టం లేకుండా పోయావా? నాకైతే ఇష్టమే. వచ్చాడా? ఎడంగా నిలబడ్డా, తాకాడు, చేతులు రెండు పట్టుకుంటే మామూలు చేతులు అయిపోయింది. ఆమేన్. అది యేసయ్య మనస్సు. కుష్టి రోగమని ఎడంగా అందరూ వేరు చేసి పెట్టినా ఆయన వేరు చేయలా, పట్టుకున్నాడు. తాకాడా లేదా? పక్క వాళ్ళని అడగండి, ఎవరన్నా రోగిగా ఉంటే రోగిష్టోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా పరిచర్య చేశావా? వాళ్ళకి కొద్దిగా స్నానం చేపించి, గాయం ఏదైనా ఉంటే కడిగి కట్టుకట్టి, ఏదైనా ఒక ముద్ద అన్నం నోట్లో పెట్టి పరిచర్య ఎప్పుడన్నా చేసావా? చేయకపోతే ఇకనైనా చెయ్యి. అదే యేసయ్య మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చింది మదర్ తెరీసా. కుష్ఠరోగులందరినీ ఒక చోట కూర్చోబెట్టి చేతితోటి కట్లు కట్టి గాయాలు కడిగి తుడిసి శుభ్రం చేసి మందులేసి బాగోయిన దాకా ఉంచి ఆమె చేతితోటి అన్నం తినిపించి ఎంత సేవ చేసిందో. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త నోటితో చెప్పలా, చేసి చూపించింది. పక్క వాళ్ళతో చెప్పండి, మన సువార్త కూడా మైకులు పెట్టి గట్టిగా అరవటం కాదు, సువార్త చేతితో చెయ్యాల, అది సువార్త. హల్లెలూయా. ఏదంట సువార్త అంటే? గోవాడ సువార్త కాదు, ఇక్కడెక్కడ ఉండాల. అమ్మ ఈ సువార్త అనుకుంటున్నారు, ఇంకా ఆ సువార్త కాదు. కష్టంలో, దుఃఖంలో, బాధలో, వ్యాధిలో కన్నీటితో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేనికి ఏడుతున్నారో, ఏ రోగం వచ్చి బాధపడుతున్నారో, ఏ జబ్బు చేసి ఇబ్బందులు ఉన్నారో ఆ వ్యక్తికి పరిచర్య. హల్లెలూయా. మంచి సమరయుడు ఏం చేసింది తెలిసిందే కదా. గాడిద మీద ఎక్కించుకున్నాడు, కట్టుగట్టాడు, ద్రాక్షారసం ఖర్చు పెట్టాడు, తన వద్ద నూనె ఖర్చు పెట్టాడు. గాడిద మీద ఎక్కించుకొని పూటకొల్లవాని దగ్గరికి తీసుకెళ్ళి చేతులు డబ్బులు కూడా ఖర్చు చేసి చూడు, మళ్ళా వత్తా, ఇంకా ఎక్కువ ఖర్చు పెడితే నేను వచ్చి అక్కడ తీస్తా. వీళ్ళ బంధువా? తెలిసిన మనిషా? చుట్టమా? కాదు, ఎవరో ముఖం తెలియని ఆయన. మరి ఆయనకేంది ఎంత పరిచర్య చేశాను? అదే మంచి పరిసయ్యుడు అంటే. హల్లెలూయా. మనం కూడా మంచి పరిసయ్యుడిలాగా పరిచర్య చేయాలా, అప్పుడే పరలోకం. పక్క వాళ్ళతో చెప్పండి, పరిచర్య చేయకపోతే పరలోకం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, చాలామందికి పరిచర్య చేయటం అంటే ఇష్టం ఉండదు, కష్టంగా ఉంటుంది.
అదేంది, వాళ్ళు రోగం వస్తే బాగలేకపోతే బాగలేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని పరిచర్యలు చేయాలంటే ఎట చేస్తాం? వాసన వస్తుంటే సేదరగా ఉంటుంది. అయితే కొంతమంది కడుపుని పుట్టిన బిడ్డలే సేదరించుకుంటారు. కొంతమంది కన్న తల్లిదండ్రికే బాగలేదంటే కిషన్ మంచినీళ్ళు అంటే తాగలేవో, నాకు చాలా పని ఉంది, నేనేడ నాకు కుదరదు, పో తెచ్చుకోపో. హల్లెలూయా. జన్మనిచ్చిన తల్లికి తండ్రికి పరిచర్య చేయని వాళ్ళు వీళ్ళు పరలోకం పోతారంటావా? పక్క వాళ్ళకి చెప్పండి. జన్మనిచ్చిన నీ తల్లి తండ్రి బాగలేక మంచాన పడితే మంచి లేక సేవా పరిచర్య చేయక యాలకి కూడుబెట్టని నీవు సచ్చాక పరలోకం పోతాను అనుకుంటున్నావా? గేట్ దగ్గర కూడా పో, గ్యారెంటీ రాసి పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య మనమే చేయాలా? చెయ్యాలి కదా. హల్లెలూయా. పరిచర్య చెయ్యాలా? చేయకపోతే ఎట్లా? కాబట్టి ప్రియులరా, ప్రార్థన అంటే బైబిల్ పట్టుకుని ఆదివారం చర్చి దాకెళ్ళి అవకాశం దొరికితే 2 పాటలు పాడి వచ్చి, ఏదైనా అవకాశం దొరికితే ఏదన్నా కొంచెం ప్రార్థన చేయించుకుని ఇంటికి వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అది కాదు ప్రార్థన అంటే. పరలోకం పోవాలా. హల్లెలూయా. ఏక మనసు కావాలా, అందరితో మనసు కలపాలా. హల్లెలూయా. వాళ్ళు దరిద్రులు కావచ్చు, వాళ్ళు ఎక్కువ కులం వెళ్ళే కావచ్చు, తక్కువ కులం వెళ్ళే కావచ్చు, వాళ్ళు ఏ దీన స్థితిలో ఉన్నవారైనా సరే అందరితో మనసు కలపాల. హల్లెలూయా. అందరితో ఏక హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏకాత్మ ఉన్న వ్యక్తిలోనికి వస్తారు. ఏక హృదయం కలిగిన ఆ వ్యక్తిలోనికి యేసుక్రీస్తు ఆత్మ కుమ్మరించబడటం జరుగుతుంది. ఆత్మ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో ఆయన కలిగిన మనసే నీకు కలుగుతుంది, ఆయన కలిగిన హృదయమే నీకు కలుగుతుంది. హల్లెలూయా. అదే రోమపత్రిక 5:5 చూడండి. రోమ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆత్మ అంట పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. అంటే యేసు ప్రభు హృదయంలో ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే ప్రేమ మన హృదయంలో ఉంటుంది. కాబట్టి పక్కన కనిపిస్తుంది. ప్రేమ రావాలంటే క్రీస్తు యేసు యొక్క ఆత్మ రావాలి, యేసుక్రీస్తు మనసు కావాలి. అప్పుడు యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించాడో, యేసుక్రీస్తు ఎలాంటి మనసు ఉండిందో అదే మనసు అదే ఆత్మ కలిగి ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు ఆత్మ మనల్ని పునరుద్ధానులుగా చేసి మేఘాల మీద పరలోకానికి ఎత్తుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఏక మనస్సు కావాలి, రెండవది ఏక హృదయం కావాలి, మూడవది హనోకు వలె దేవునితో కలిసి నడవాల. హల్లెలూయా. సమ్మతించి దేవునితో కలిసి నడవాల. దేవునితో సమ్మతించి కలిసి నడవాలంటే ఎనగటయన్నీ విడిచిపెట్టేయాల. లోకం, బంధువు, కులం ఇవన్నీ అన్నీ కట్టకట్టుకొని కలిసి ఆయనతో పోతానంటే కష్టం. హల్లెలూయా. నువ్వు భార్య పిల్లలతో హనోకు వలె కలిసి జీవిస్తూ కూడా ఆయనతో ఏకీభవించి నడవాల. అట్ట కాదులే యేసయ్యా, నా భార్య ఒప్పుకోవట్లేదు, లేతే దేవుడు ప్రార్థన చర్చి అంటే ఇంటికాడ పిల్లలు ఏడుస్తారు కదా అంటే హనోకు యేసయ్య ఇవాళకి మా ఆడవాళ్ళు ఒప్పుకోనట్లేదులే ప్రార్థనకి నేను రాను అని ఏనాడన్న బాకీ నాగా పెట్టాడా? అమ్మా పెట్టాల.
భార్య ఇష్టం, పిల్లల ఇష్టం, బంధువుల ఇష్టం నెరవేర్చల. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా సరే నేను దేవుని వెంబడిస్తా, నా కీర్తి మీరు కూడా వెంబడించండి. ఆమేన్. దేవుని ఇష్టమే తన ఇంటి వారు అంగీకరించారు, కానీ వాళ్ళు చెప్పినట్టు ఈయన వెళ్ళలా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని వెంబడించే వ్యక్తిని గన నీవు కూడా వెంబడించగలిగితే ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాము దేవుని వెంబడించాడు. లోతు కూడా అబ్రహాం వెనుకీడితే వెళ్ళినంత వరకు ఆశీర్వాదంగానే ఉన్నాడు. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపెట్టాడో ఏమైపోయాడు? అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఆరిపోయాడు. అంతకుముందు అబ్రహాము ఆస్తి, లోతు ఆస్తి కలిసి ఉండలేనంత విస్తారమైన ఆస్తి ఉండేది. ఏమైపోయింది? అబ్రహాముని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, లోతు ఎప్పుడైతే దూరం అయిపోయాడో, ఆస్తి అంతా పోయింది, సర్వాన్ని కోల్పోయాడు, చరిత్రలో ఒక దోషిగా మిగిలిపోయాడు. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవునితో బంధం కలిగిన వ్యక్తులను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. కాబట్టి హనోకు దేవునితో కలిసి నడిచాడు. హనోకు కుటుంబం కూడా దేవునితోటే, హనోకుతో కలిసి దేవుణ్ణే వెంబడించారు. మిగతా వీళ్ళందరినీ ఎత్తుకెళ్ళినట్టు లేదు, కానీ తర్వాత లోకమంతా పోయిన రీతిలో వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయి ఉంటారు. కానీ లోతును, హనోకును మాత్రం దేవుడు ప్రత్యేకించి మేఘాల మీద ఆయన చనిపోయి సమాధి చేయబడక ముందే మహిమా శరీరంతో మార్పు చెందింపజేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. కాబట్టి పక్క వాళ్ళని అడగండి, నువ్వు కూడా వస్తావా పరలోకం? ఏక మనసు కావాలి, ఏక హృదయం కావాలి, యేసుతో కలిసి నడవాలి, అప్పుడే పరలోకం పోతాం. యేసుక్రీస్తు ఆత్మను పొందాలి, అప్పుడే ప్రేమ, యేసులో ఉన్న ప్రేమ, యేసుక్రీస్తు యొక్క మనస్సు నీకు వస్తుంది. అప్పుడు మాత్రమే పరలోకం వెళ్ళటానికి సాధ్యం అవుతుంది. ఆ రీతిగా సిద్ధపడి మనమంతా పరలోకం చేరే వరకు మన భక్తిని కాపాడుకుందుముగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. విన్న వర్తమానాన్ని బట్టి చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నన్ను సిద్ధపరచయ్యా, మేఘాల మీద ఎక్కి పరలోకం వెళ్తానికి నన్ను శుద్ధీకరించి సిద్ధపరచయ్యా. నీతో కలిసి నడవవలసిన నేను మనుషులతోటి, కులంతో, బంధువులతోటో, స్నేహితులతోటో కలిసి నడుస్తున్నానేమో. అట్లా కాదు, నిన్నే వెంబడించాలి, నీతోటే కలిసి నడవాలి, నేను పరలోకం దాకా చేరాలి. నీతో కలిసి నడువుట, హనోకు వలె కలిసి నడువుట నాకు నేర్పించయ్యా. తప్పుదారి పట్టించే వారి దారిలో వెళితే పరలోకం వెళ్ళే బదులు నేను పాతాళానికి వెళ్ళిపోతా. నేను నరకానికి వెళ్ళకూడదు, పరలోకం వెళ్ళాలి ప్రభువా. పరలోకం వెళ్ళకుండా అడ్డగించే ఏ బంధం, ఏ స్నేహం నాకు వద్దు, నువ్వు కావాలి, నీతో సహవాసం నాకు అవసరమయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు గట్టిగా ప్రార్థన చేయండి.
ప్రార్థన చేద్దాం. సర్వాధికారి యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలందరినీ తాకండి. నజరేయుడైన యేసు నామములో బిడ్డల శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాం. మృత్యుంజయుడు, సజీవుడు, జయశాలి నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో వారి సమస్యల వెనక పనిచేసే ప్రతి దురాత్మ దైవ శక్తులన్నిటినీ యేసు నామములో వారిని విడిచి పారిపోమని గద్దిస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించండి, బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోమని, వారి సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, వారి వెనక దాగి ప్రతి దురాత్మ దైవ శక్తుల తంత్ర కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. దేవుని బిడ్డలైన వారికి విరోధంగా ఉచ్చరించబడే ప్రతి ఉచ్చారణ, ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీ బిడ్డలైన వారి పాడి పశువుల్లో దీవించబడుదురుగాక, వారి పంట పొలాల్లో ఆశీర్వదించబడుదురుగాక, పరీక్షలు రాస్తున్న పిల్లలందరికీ జయం అనుగ్రహించబడునుగాక, నవోదయ రాస్తున్న పిల్లలందరికీ కన్ఫామ్గా సీటు దొరుకునుగాక, బిడ్డల చదువులు వర్ధిల్లి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలకై ద్వారాలు సరళమగునుగాక. ప్రభు నీ ఉచితమైన కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. అనేక రెట్ల ప్రతిఫలం దయచేయమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి వండిన వారిని, వడ్డించబోతున్న బిడ్డలను, పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని కోరుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం అంతా మీరు పొందుకోమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.